హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు కాంగ్రెస్ ఆర్గానిటీకి సంబంధించి ప్రజాపాలన అప్లికేషన్ ఫామ్ అన్నింటి అందరూ నింపి సబ్మిట్ చేశారు. సో మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి గవర్నమెంట్ అనేది ఒక అఫీషియల్ వెబ్సైట్ అనేది లాంచ్ చేస్తుంది. సో మీరు అప్లికేషన్ స్టేటస్ ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. అంతకన్నా ముందు మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సో మనకి గవర్నమెంట్ అనేది ఇప్పుడు మరికొద్ది సేపట్లో అఫీషియల్ వెబ్సైట్ అనేది లాంచ్ చేయబోతుంది. సో ఆల్రెడీ ఇది మనం ఆన్లైన్లో వెబ్సైట్ అనేది అవైలబుల్గా ఉంది. సో నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ ఇచ్చి ఉంటారు. దానిపైన మీకు అప్లికేషన్ నెంబర్ అనేది ఉంటుంది. సో మీకు ఇక్కడ వెబ్సైట్ ఇలా ఉంటుంది. సో ఇలా వెబ్సైట్ ఉన్నప్పుడు ఇక్కడ డిపార్ట్మెంట్ లాగిన్ ఉంటుంది. సో మీకు ఇక్కడ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ డిపార్ట్మెంట్ లాగిన్ అని ఉంటుంది. సో మీరు నో యువర్ అప్లికేషన్ స్టేటస్ మీద అనేది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఇచ్చిన అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్లో ఒక అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసేసి వ్యూ స్టేటస్ అని కొడితే మీ అప్లికేషన్ స్టేటస్ అనేది మీకు కనిపిస్తుంది. సో ఇది ఇంకా డేటా ఎంట్రీ వర్క్ అనేది ఇంకా జరుగుతుంది కాబట్టి ఇప్పుడే మీకు ఇది డీటెయిల్స్ పూర్తిగా రాకపోవచ్చు. సో మరికొన్ని రోజుల్లో ఇప్పుడు ఆల్రెడీ అన్ని డిస్ట్రిక్ట్స్లో ఈ అప్లికేషన్స్ అనేది డేటా ఎంట్రీ చేయడం జరుగుతుంది. సో మీకు ఈ డేటా ఎంట్రీ వర్క్ మొత్తం జనవరి 17th వరకు కంప్లీట్ చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఉన్నాయి. సో జనవరి 17th వరకు మీ అప్లికేషన్స్ అనేది ఎంటర్ అవుతుంది ఈ వెబ్సైట్లో. సో మెల్లమెల్లగా మీరు మీ అప్లికేషన్ స్టేటస్ అనేది ఈ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ఈ అప్లికేషన్ లింక్ నేను కింద వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి మీ అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. మీకు ఒకవేళ లింక్ ఓపెన్ చేయాలి కాకుండా మీరు గూగుల్లో వెళ్ళి ప్రజాపాలన అని కొడితే మీకు ఒక వెబ్సైట్ అనేది మీ ముందుకు వస్తుంది. అది ఓపెన్ చేసి నంబర్ కొట్టి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.